మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారు ఏదైతే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సభ అని పెట్టడం జరిగింది. దానిలో కేసీఆర్ గారు సోయి లేకన మరి పదవి పోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతా ఉన్నది. ఆడపోరీలు అంటే మహిళలను ఏ విధంగా ఒక మహాలక్ష్మిగా పూజించే మన తెలంగాణలో ఆడపోరీలని మాట్లాడడం ఎంత సిగ్గుచేటు. ఈ ఆడపోరీలని మాట్లాడిన దానికి వెంటనే కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళా కమిషన్ కూడా వెంటనే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణకు మోడీ గారు ఏమి ఒక పైసా ఇయ్యలేదు 11 ఏళ్ళలో మాట్లాడాను. నేను ఒక వరంగల్ గురించే చెప్తా, ఎక్కువ వేరే విషయాలు చెప్పదలుచుకోలేదు. మన వరంగల్కు ఏదైతే నేషనల్ హైవే ఉందో 1900 కోట్ల రూపాయలు దానికి ఇచ్చిండు. అదేవిధంగా ఇవాళ స్మార్ట్ సిటీకి 1000 కోట్ల రూపాయలు, అదేవిధంగా 1000 స్తంభాల గుడి పునరుద్ధరణకు 15 కోట్ల రూపాయలు, ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 5-6 వేల కోట్ల రూపాయలు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఇచ్చిండు. అంటే ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడతాడో కేసీఆర్ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇన్ని అబద్ధాలు ఆడి ఇలా ఏ విధంగా మాట్లాడుతుండో మనం చూస్తున్నాం. నిన్న చూస్తున్నాం సభల, ఇంకా సిగ్గురాలే. ఎంతసేపటికి కుటుంబ పార్టీ, తండ్రి కొడుకుల పార్టీ లెక్క కనబడ్డది. నిన్న తెలంగాణ కోసం పోరాటం చేసిన జయశంకర్ గారు ఎక్కడ పోయినరు, అదేవిధంగా బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఎక్కడ పోయినరు. తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించే విషయంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన దాంట్లో ఒక్కలనే పక్కకు కూర్చున్నారా నేను అడుగుతున్నా. ఎలా ఎంతసేపటికి ఇంకా నీ భజననే నీ ఏదైనా కూడా మాట్లాడాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడు. నీకు నువ్వు పైసలు పెట్టి 200 కోట్లు పెట్టి మందిని పిలుచుకొని మందిని పెట్టి అక్కడ మాట్లాడితే అవుతుందా? అసెంబ్లీలో మాట్లాడితే చెల్లుతుంది ఎక్కడైనా కూడా. అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకొక మాట మాట్లాడు, విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అట. కరెక్టే, విలన్ నెంబర్ 1 కాంగ్రెసే. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటారు? విలన్ నెంబర్ 2 టీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి ఎంతో ప్రయాసల కోర్చి తెలంగాణను సాధించి ఇలా వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఇలా అందరినీ మట్టు పెట్టిన నువ్వు. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకుంటున్నావు నువ్వు ఏదైతే వాగ్దానాలు చేసినావో, డబుల్ బెడ్రూమ్లని ఇంకోటి ఇట్లా ఏవి నెరవేర్చకుండా ఒక కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఇలా తెలంగాణను 1600 మంది ఆత్మ బలిదానాలు అయితే కేవలం ఒక్క కుటుంబమే బాగుపడ్డదని నెంబర్ 2 విలన్ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని మేము భారతీయ జనతా పార్టీ చెప్తున్నాం. ఇంకోటి నక్సలైట్ల మీద మాట్లాడినాం. నక్సలైట్ల దాని విషయంలో ఊకోవాలని చెప్పి అంటే ఎంతోమంది ప్రాణాలను ప్రాణాలు తీసిన నక్సలైట్ల విషయంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఈ రోజు ఇవాళ దాని విషయంలో నక్సలైట్ దాని విషయంలో కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టే. దాని విషయంలో మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ ఎంతసేపటికి ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఒక కుటుంబ పార్టీ లాగా ఇవాళ అయినా ఇంకా తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు రావాలంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు ఇంత తొందరనే సంవత్సరం మీద 4 నెలల్లోనే అయిపోయింది. ఇక నువ్వు అధికారంలోకి వచ్చినట్టు, ఇక నువ్వు పోయినట్టు, నేను సాధిస్తా అని చెప్తున్నట్టు, నేను ఇంకోటి చేస్తా అన్నట్టు, నువ్వు ఇంకోటి అంటే ఎంతసేపటికి ఇక నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, నీ కుటుంబమే ఉండాలి, ఇంకోటి వద్దా? ఇక ఇలా తెలంగాణలో అధికారం లేకపోయినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. ఇవాళ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. నువ్వు ఆ భ్రమ పడుతున్నావు, నీవు అధికారంలో వస్తావని. కానీ ఆ భ్రమ ఎప్పటికీ కాదు, అది గుర్తుపెట్టుకో.